రాజమహేంద్రవరం నగరంలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు 2026 కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, యువత, భవిష్యత్తు, సంక్షేమం, సాంకేతికత, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు ఈ మహానాడులో ప్రవేశపెట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని పలు మహానాడు కేంద్రాల్లో ఉదయం నుంచే కార్యకర్తల సందడి కనిపించింది. పసుపు జెండాలు, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చిత్రాలతో ప్రత్యేక అలంకరణలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మహిళలు, యువత, అభిమానులు హాజరై డిజిటల్ మహానాడును విజయవంతం చేశారు. ప్రజలకి సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండగలు ఎవరికి వారికి ఎంత ప్రాధాన్యతో పసుపు సైనికులకు మహానాడు పండగ అన్నది అంతటి ప్రాధాన్యత. ఎప్పుడు మహానాడు వస్తుందా, మహానాడు కార్యక్రమంలో పాల్గొవాలి. 2 రోజులు కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నమై రాజకీయపరమైన తీర్మానాలు ఏ విధంగా జరగబోతా ఉన్నాయి. కార్యకర్త అధినేతని ఏదైతే నారా లోకేష్ గారు పిలుపునిచ్చారో, ఆయన నోటంట ఉచ్చరించున్నారో కడప మహానాడు వేదికగా, ఆ కార్యకర్తకి ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు కార్యకర్తలకు ఇస్తున్న సంక్షేమంతో పాటు భవిష్యత్తులో కార్యకర్తని ఏ విధంగా మరింత బలోపేతం చేస్తున్నారు అన్న దాని మీద కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదటి మహానాడు డిజిటల్ మహానాడుగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రపంచంలోని ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకి అనుగుణంగా ఈ మహానాడుని డిజిటల్ మహానాడుగా నిర్వహిస్తూ ఉన్నాం. కొంతమంది అంటా ఉన్నారు 12 క్లస్టర్లు పెడతా ఉన్నారు, ప్రతి క్లస్టర్లోని కూడా 200-300 తగ్గకుండా ఉన్నారు. మరి ఖర్చులు ఎక్కడ తగ్గినాయి అని అడుగుతున్న వారందరికీ చెప్తా ఉన్నాం. మాకు మినీ మహానాడు అన్నది నియోజకవర్గంలో 5-6 వేల మందితో చేసుకునే వాళ్ళం, అది లేదు. జిల్లా మహానాడు అనేది ఉండేది, ఆ జిల్లా మహానాడుకి మరొక 2-3 వేల మంది మరలా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం, అది లేదు. నెల్లూరుకి వెళ్ళాల్సిన కార్యక్రమం అది లేదు. మరి అవన్నీ తగ్గించుకొని ఈరోజు 12 క్లస్టర్లో మా వారితోటి ఇలా మంచి స్క్రీన్లు పెట్టుకొని డిజిటల్ మహానాడు పెట్టుకోవడం అన్నది ఖర్చులు తగ్గించుకోవడమా కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఒక గౌరవం కోసం పనిచేస్తూ ఉంది. 44 సుదీర్ఘ సంవత్సరాల్లో మీరు చూసుండొచ్చు, అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన ఒడిదుడుగులు ఎదుర్కొన్నాం. ఎప్పుడైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎన్ని సంక్షోభాలైనా సరే అవకాశం కింద మలుచుకుంటూ ముందుకు సాగాం. ఈ రోజున అధికారంలో ఉన్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం కృషి చేస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని మరవకూడదు. అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చుకొని ఉన్నాం, అనేకమైన ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ ఉన్నాం, మెగా డిఎస్సి తీసుకున్నాం, కానిస్టేబుల్ ఒక భర్తీలు చేస్తున్నాం పోస్టింగ్స్ని, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉన్నాయి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల్లోని ఉన్న అనేకమైన పార్టీలు తెలుగుదేశం పార్టీ కంటూ ఒక గుర్తింపు ఉంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ, పార్టీ వ్యవస్థలో అనుసంధానం చేసుకుంటూ మహానాడు నిర్వహిస్తున్న తీరు చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో 1848 క్లస్టర్స్లోని నిర్వహిస్తున్న విధానం బట్టి అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడమే కాదు, ముందు కూడా ఉంటుందన్న విషయాన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అలాగే చెప్తున్నాం, సీనియరా జూనియర్ అన్నది కాదు, పార్టీకి పని చేసేవాడే ఎప్పుడు కూడా ముందుంటారు. పార్టీకి కష్టపడేవాడిని గుర్తిస్తాం, ఒక పక్కన సీనియర్ని గౌరవిస్తాం, జూనియర్స్ని ప్రోత్సహిస్తాం, పార్టీకి కష్టపడేవాడిని ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 12 క్లస్టర్లో ఒక పండుగ వాతావరణం కింద మహానాడిని నిర్వహించుకుంటున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. స్వతహాగా నెల్లూరు మహానాడులో అయితే నా భూతో నా భవిష్యత్తుకు నొందును, ఖర్చులు తగ్గించమన్నారు. దానికి తగ్గట్లుగానే మంచి టిఫిన్లు పెట్టుకున్నాం, మధ్యాహ్నం భోజనాల్లో కూడా నాన్ వెజ్ కర్రీస్ పెట్టాం, వెజ్ కర్రీస్ పెట్టాం, సీజనల్ ఫ్రూట్గా మామిడికాయని పెట్టుకున్నాం. రేపు మామిడికాయని ఆపి ఐస్ క్రీమ్ ఇస్తా ఉన్నాం. రేపు కూడా నాన్ వెజ్లో
ఇంకొక ఐటెంని మారుస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు 11 o'clockకి మజ్జిగని ఏర్పరచడం జరిగింది. సాయంత్రం టీ స్నాక్స్ ఉంటాయి. ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుందని ఆలోచించాం. కానీ అంటానే ఉంటాను ఎప్పుడు కూడా, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి అవసరం. అది శుభ పరిణామం. ఆ పార్టీ జెండానే. ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంది, వాతావరణంలో కూడా మార్పు వచ్చేసింది.